ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. అదొక్కటి వస్తుంది జడ్జికి. జడ్జిమెంట్ ఇవ్వడం వచ్చినా రాకపోయినా, అంటే న్యాయం చేసినా చేయకపోయినా సైలెన్స్ అంటుంటుంది. అందుకని అందరికీ సైలెంట్గా ఉండడం, అన్ని అన్యాయాల్ని చూడడం, గమనించడం, కేసు పూర్వాపరాలు పరీక్షించడం, పరిశీలించడం ఇవన్నీ జరుగుతుంది మరి. పల్లె నాగేశ్వరరావు గారు పాపం ఇదంతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. ఓకే, శారదా కటకం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ. అంటే కోర్టులో కూడా స్పోర్ట్స్, కల్చరల్, సీనియర్ అడ్వకేట్స్కు కొంచెం సోఫాలు, కాఫీలు, थोड़ा बहुत प्रार्थना, प्रेयर, लिटिल बिट, all law है. यस, सो बार एसोसिएशन के आजू बाजू, आमने सामने, पीछे, ऊपर, नीचे और दरवाजे के इस तरफ उस तरफ లోపలేమో వివేకానందుడు. కూర్చున్నోళ్ళందరూ ఓషో రజనీష్ గారి డివోటీసు. మరి వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు? మంచోళ్ళు అనుకుంటున్నావా? ఓషో రజనీష్ డిజైపుల్స్. చూసినావా ఎట్లున్నారు ఒక్కొక్కరు? ఒక్కడు మంచోడు కాదు, తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు అట్లున్నారండి. సరే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోర్ట్ ప్రెమిసెస్ బయటకు వచ్చి ఇక్కడ ఉన్న ఆనందమైనటువంటి చక్కటి అందమైన బృందావన్ గార్డెన్స్. బృందావనం అది అందరిది. గోవిందుడు అందరి వాడే, అంగడివాడు కాదు, అందరివాడు. బృందావనము అందరిది. గోవిందుడు కూడా అందరివాడు. అంటే న్యాయం, ధర్మం, మానవత్వం. యదా యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయం నీతిర్మతిర్మమ.